దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాలలోపు మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా కావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటే వాడు ఎక్కువ సంపద సృష్టించినట్టు నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితుల్లో లేము కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి, మేమిద్దరం చేతగాని వాళ్ళం, మాకేమి సంపద సృష్టించలేము, మేము ఒక్కొక్కరినే సృష్టించాం, మీరు 4గురిని 5గురిని 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడు గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మన శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు, మీ కర్మ. మీరు చేసినటువంటి పాపాలకే, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడటంలో మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యాన్ని పోకటి వేలతో సహా పగలిస్తాడు.
కెమెరాలో వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేసినప్పుడు పోలీసులు రక్షణ చేసుకున్న 4వ తారీఖున ప్రజా వ్యతిరేక విధానం జై జగన్ రాజీనామా చేయని నారా లోకేష్ వెంటనే విచారణ డిఎస్పీపై సిబిఐ విచారణ డిఎస్పీపై బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి వెంటనే డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే
నశించాలి తెలుగుదేశం ప్రభుత్వ అరాచక విధానాలు. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ప్రీతమ నాయకులకి కొంచెం సైడ్ ఇచ్చి పెన్షన్ ఇంతవరకు కొత్త పెన్షన్ 2 ఏళ్లలో
రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వెన్ను బాటుకో, వెన్ను బాటుకో, వెన్ను బాటుకో, వెన్ను బాటుకో, మన నాయకత్వం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఇదేమి రాజ్యం, మన నాయకత్వం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. గారు ఇక్కడ వేదిక మీద తెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు దయచేసి ఆ వాహనం నుంచి అందరూ దిగిపోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సమయం పాటించి చక్కగా ఈ ర్యాలీలో చివరి వరకు పాల్గొని విజయవంతం చేయాలని మరి మన నాయకుల పేరు వేదిక మీదకి వెళ్ళమండి. దయచేసి అందరూ కూడా మనకి దాతృత్వ సత్యనారాయణ గారి నాయకత్వం, పిల్లల చంద్రశేఖర్ గారి నాయకత్వం కూడా ఓటకు హామీలని తెలియజేయడానికి మన నాయకుడి జై జగన్, జై జగన్. ప్రతి ఒక్కరు నినాదాలు చేసుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పోటగా ఇదే నిరాజ్యం, ఇదే నిరాజ్యం. జై జగన్. ఎన్ని పాటికి, ఎన్ని పాటికి, ఎన్ని పాటికి, ఎన్ని పాటుకో, ఎందుకు రెండు పాటుకో, రెండు పాటుకో, రెండు పాటుకో, రెండు పాటుకో, రాష్ట్రం మొత్తం ఈ రోజు రోడ్డెక్కారంటే ఇంత ఎండలో 45 అందరికీ నమస్కారం. మొండి జెండా ఒక పక్క అయినా సరే మనందరం కూడా ఇవాళ ఇక్కడ చేరాం. ఎందుకు? ఎండకంటే మనం పడుతున్న బాధలు ఎక్కువ, ఎండకంటే మనం పడుతున్న బాధలు ఎక్కువ. శిబిరంలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా దీని ద్వారా ఈ జిల్లా ప్రధానికే కాదు, ఈ రాష్ట్ర ప్రధానికి కూడా ఒకసారి మనకు తెలుసు అందరికీ పడుతున్న బాధలు అయినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ మనం చేసుకోవాల్సిన సందర్భం నేపథ్యం ఇవాళ పెద్ద ఎత్తున 2 సంవత్సరాలు జీవంతంగా చేశామని తిరుపతిలో సభ పెట్టడానికి తిరుపతిలో దేనికోసం అంటే ఇవాళ మీ పేపర్ చూడండి ఎంత వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఇవాళ వచ్చి చెప్పండి, ఇవాళ మీ అందరూ కూడా మా అందరం రైతులు కనీసం యూరియా దొరుకుతుందా ఎక్కడైనా? యూరియా కోసం వచ్చి క్యూలు కట్టాలి. యూరియాకి వచ్చి కార్డులు ఇస్తారట, కార్డు ఇస్తారట. మీకు ఎంత పడితే అంటే ఏదైతే మనం రేషన్లో బియ్యం కొనుక్కుంటామో, లేదా రేషన్లో పంచదార కొనుక్కుంటామో, లేదా రేషన్లో ఇంకో వస్తువు కొనుక్కుంటామో, అలాగే రైతు పండించే పంటకి కావాల్సిన యూరియాని ఇవాళ కార్డు ఇచ్చి చేసుకున్న దుస్థితికి, దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం చేకూరింది ఇవాళ. అంతేకాదు ఆ పంట పండితే కొనే నాదుడు లేడు, కొనే దిక్కు లేడు, అడిగితే సమాధానం చెప్పే దాదు లేడు. ఎంతసేపు ఒకే మాట, నేను చేశాను, నేను చేస్తే ఏం చేశావు? ఇవాళ గ్రామాల్లో పోతే మన విద్యాలయాలు ఆ స్కూళ్ళు చూడండి, ఆ స్కూళ్ళు చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ని ఎంత సుందరంగా తీర్చిద్దామో ఇవాళ ఏం దుస్థితిలో ఉందో ఆలోచన చేయండి. 1 కాదు 2 కాదు, ఏ కార్యక్రమం తీసుకున్నా సరే మళ్ళీ పైపచ్చు నేను బాగా చేశాను అని బ్రహ్మాండంగా చెప్పుకోవడానికి ఇవాళ తప్పపెడుతున్నారు. చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు. ఇందాక అనుస చెప్పింది, ఎలాగైతే నీ మామకి ఎన్నో పిలిచావో, ఎలాగైతే మీరు వచ్చి ఏ రకంగా అయితే ఆ అధికారాన్ని లాక్కున్నావో, అలాగే మాయమాటలు చెప్పి, అలాగే మోసం చేసి ఈ ప్రజల దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారాన్ని తగ్గించుకున్నావు. సరే దురదృష్టం, ఒకసారి ఓటు చేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాలి మనం. కానీ ఎంత ఇచ్చానో ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ఇవాళ పరిపాలన సాగుతుంది. ఒకటి కాదు, ఇవాళ ఎక్కడైనా సరే ఒక పేదవాడికి ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి, ఒక పెన్షన్ దొరుకుతుందో చెప్పండి, దొరకట్లే ఒక పెన్షన్ దొరకట్లే. అటువంటి నేపథ్యంలో ఏమైంది?
అటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ పరిస్థితులు పేదవాడి కోసం లేదు, చదువుకున్న వాడి కోసం లేదు, రైతు కోసం లేదు, మహిళ కోసం లేదు. మరి ఇవాళ నిన్నటి వరకు 0 వడ్డీ ఇచ్చేవారు. ఇవాళ ఎక్కడైనా ఏ మహిళకైనా ఏ డోక్రా సంఘానికైనా 0 వడ్డీ జరుగుతుందా? జరగట్లే. అయినా మళ్ళీ మేము గొప్పగా ఎందుకు ఇవాళ చివరిలో ఉన్నాం. ఇవాళ కొట్టుల్లో ఉన్న మన వ్యాపారస్తులందరూ కూడా, మీ వాణిజ్య వ్యాపారస్తులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వ్యాపారాలు, మీ వ్యవహారాలు, మీ తాలూకా రాబడి ఏ రకంగా ఉండేది, ఈ 2 సంవత్సరాల్లో మీ తాలూకా పరిస్థితి ఏ రకంగా ఉందో ఆలోచించమని కోరుతున్నాను. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇదే మాయ మాట అని అడుగుతున్నాను. మాయని చెప్పి మోసం చేసి మరి అధికారం కోసం ఆలోచించే తత్వం కాదు మాది. ఉన్నది నిజం చెప్పి, ఉన్న వాస్తవాలు చెప్పి మిమ్మల్ని మెచ్చుపించకుండా తప్ప ఎప్పుడు మోసం చేసి మాయ చేసి మరి ఇవాళ రాజకీయాల్లో తత్వం కాదు. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ నిజంగా ఇవాళ ఇందాక చెప్తున్నారు, మా సోదరులు చెప్తున్నారు, సార్ ఇవాళ ఒక పని చేయాలి సార్, మనం ఈ రాష్ట్రం అంతా కూడా ఒక నాడు పెట్టాలి సార్. ఇవాళ ఈ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదు సార్, ఇది వెన్నుపోటు పార్టీ సార్. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా వెన్నుపోటు పార్టీని ఇవాళ దగ్గర రానికూడదు, వెన్నుపోటు పార్టీని దగ్గరికి రానికూడదు, వెన్నుపోటు పార్టీని ఊర్లోకి రానికూడదు అని చెప్పాలి సార్ మనం అని నినాదం ఈ రాష్ట్రమంతా కూడా వెళ్ళాలి సార్. మీరు చెప్పండి సార్ అని చెప్పి మా సోదరులు చెప్పారు, మా నాయకులు చెప్పారు. అది వాస్తవం, నేను నమ్మే చెప్తున్నాను. ఈ వెన్నుపోటు నియమాన్ని కాదా? ఎన్నికప్పుడు ఏం చెప్పారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇవాళ మనం ర్యాలీగా వచ్చాం, పోలీసు వారు వచ్చి సహకరించి ఏదో చెప్పాము, వాళ్ళు కాదన్నారు. అక్కడ వచ్చంట మోసుకొచ్చి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వ్యాన్లో బస్సులు పెట్టి తిరుపతిలో వాళ్ళు బయలుదేరి పెట్టచ్చంట. ఇక్కడ వచ్చి ఒక నల్ల పెన్నులు వచ్చి ఎగరేస్తానంటే ఆ పెన్నులు లాక్కుంటారా? ఏమిటి మీ ఉద్దేశం? అధికారం శాస్త్రం అనుకుంటారా? మీరు? అధికారం ఇప్పుడు ఎల్లవేళ ఈ వెన్నుపోటు పార్టీ ఉండదనుకుంటున్నారా? అయినా మేము ఎప్పుడు కూడా అధికారం చేతిలో తీసుకోలే. ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు అది అందుకే ఆ రీతిలో అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం, మా హక్కు, మా ఆవేదనని, మా ఆలోచనని ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఇక్కడ సభ పెట్టి ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాం. దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం, దుర్వాసనలో ఎంత దేనిగా ఉందో, ఎంత కార్యక్రమం ఉందో ఎటు చూసినా సరే ఓ పక్క వచ్చి ఆడవాళ్ళ మీద మానభంగాలు, ఓ పక్క హత్యలు, ఓ పక్క ఏమైనా అరెస్టులు, ఏమైనా భయం ప్రాంతం చేయడాలు. ఏంటి ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాస్వామ్యం? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదేనా? చెప్పండి. ఇదేనా కార్యక్రమం? ఇదేనా చెప్పండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీనికి పైకి వచ్చి నిన్న కాక మన స్టీల్ ప్లాంట్ లో దగ్గర 80 మంది చనిపోయారు. స్టీల్ ప్లాంట్ కాపాడడానికి వచ్చి ప్రయత్నం చేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిందని చెప్తే నన్ను వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమ్మిడే ప్రయత్నం చేస్తుంటాడు. ఏమయ్యా, నీ కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం మీద కూడా గౌరవం లేదా మీకు ఎంతసేపు మీ కూడంలో మీ చంద్రబాబు తాపేదగా మీరు తయారయ్యారా? మీ పని అదా? మీకు మానవత్వం లేకపోతే మీకు వ్యక్తిత్వం లేదా? మీకు ఇండివిజువాలిటీ లేదా? ఏంటి మాటలు? కాబట్టి అడుగుతున్నాను, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, పేదవాడి కోసం మీరు ఇచ్చిన మాటలు ఏంటి? మీరు చెప్పిన పని ఏంటి? మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ అందరూ చూసాం, బంగారు కుటుంబాలు వచ్చి ఇవి సెలెక్ట్ చేశారంట. ఏ ఊర్లో ఏ బంగారు కుటుంబానికి ఏమి ఇచ్చారో దయచేసి చెప్పండి. మీ ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఒకటే చెప్పండి. ఏమైనా ఉంటే
ఎక్కడ ఇచ్చారు చెప్పండి. వాళ్ళంట ధనవంతులు చేస్తారంట. ఒక్కడే పేదవాడిగా చేయకుండా మీరుంటే చాలు. ఇదా మీరు చేస్తున్న మాయ. 50 సంవత్సరాలకు వచ్చి మైలుకి వచ్చి మీరు వచ్చి పెంచిస్తారన్నారే, ఎక్కడిచ్చారు? ఇవాళ అమ్మఒడికి వచ్చి ఇంకా డబ్బులు ఇవ్వాలి. నిజం వాస్తవం కాదా? ఇంకా 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఇచ్చి ఇంకా 13,000 రూపాయలు ఇవ్వకుండా ఇంకా ఆపిందా లేదా? ఇది వాస్తవం కాదు చెప్పండి. ఎవరైనా సరే ఏ నాయకుడు వచ్చి చెప్పండి. లేదు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిని చెప్పనండి, నేను ఇచ్చేసాను నేను చెప్పని రేపు ఉదయం చెప్పనండి, మేము ఒప్పుకుంటాం. కనీసం ఒక పెన్షన్ ఇచ్చారా ఆడవాళ్ళకి గ్రామాల్లో చెప్పండి. అయితే భర్త చనిపోతున్నట్ట, ఆ భర్త వచ్చి 60 సంవత్సరాలు నిండి ఆడికి పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ ఇస్తారంట. అంటే పెన్షన్ కోసం భర్త చనిపోవాలా భార్యకి కావాలంటే? ఇదే కర్మ, ఇదే దుర్మార్గం, ఇదే ఏం మాటలయ్యా? మానవత్వం ఉందా మీకు? ఏం మానవత్వం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి చేస్తున్నావు నువ్వు? ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి ఇవాళ ఇంత మంటెంట్ అయినా సరే మనవి ఈ చీపుల్లి కూడల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ చెప్పి ఇవాళ గ్రామాన్ని కూడా మనమేమి ఆవాకులు చవాకులు చెప్పక్కర్లే, లేని పని కళ్ళబల్లి మాటలు చెప్పక్కర్లే. ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వారు రైతాంగం స్వతహాగా పడుతున్న బాధల్ని, ఆ కిరాణా షాపులో ఆ యజమాని పడుతున్న ఇబ్బందిని, ఇవాళ జరుగుతున్న పరిస్థితుల్ని చాలు అది చెప్పండి. ఎక్కడికైనా వెళ్తే చెయ్యి తడపంతే పని అవుతుందా? చెయ్యి తడపంతే పని అవుతుందా? ఏమిటి అవినీతి? ఎక్కడుంది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పరిపాలన? ఇదేనా ఇది? కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంకా మన సూర్యుడు మగ్గమని పడుతున్నా సరే ఈ బాధల్ని మనం చూసి ఆ ఎండ కూడా మనకేమీ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికి కూడా ఇవాళ మనం అందరూ కలిసి ఇందాక అందరూ చెప్పింది ఓ ప్రతిజ్ఞ చేద్దాం. ఈ 2 సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులకి ఈ వెన్నుపోటుతో కోరుతున్న వరకు ఈ వెన్నుపోటు ప్రభుత్వం బాధల వరకు మనందరం కూడా పోరాడదాం. ప్రజల అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చాలా విలువైనది, అమూల్యమైనది. ఆ ప్రసంగాన్ని అందరూ కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులను వెన్నుపోటుపరిచారు, మహిళలను వెన్నుపోటుపరిచినారు, యువకులను వెన్నుపోటుపరిచినారు, నిరుపేదలను వెన్నుపోటుపరిచినారు, నిరుపేదలను వెన్నుపోటుపరిచినారు, ఉద్యోగస్తులను వెన్నుపోటుపరిచినారు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి నీటలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడగడానికి మన నాయకులందరూ
కదలండి. అన్నదాత సుఖీభవ కాదు, సుఖీభవ అన్నదాత సుఖీభవ కాదు, సుఖీభవ అన్నదాత సుఖీభవ కాదు. సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ మోసం, సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ సిక్స్. పన్ను పట్టుకో, పన్ను పట్టుకో, ఆ వెన్ను పట్టుకో, ఆ వెన్ను పట్టుకో, ఆ వెన్ను పట్టుకో, వెన్ను పట్టుకో, ఆ వెన్ను పట్టుకో, ఆ వెన్ను పట్టుకో, ఆ వెన్ను పట్టుకో. అన్నదాత సుఖీభవ కాదు. హలో హలో సూపర్ వాహనం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ర్యాలీ వాహనం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వెనక ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెనక ఉన్న వాళ్ళు కార్యకర్తలు అభిమానులందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలారా మీరు కూడా వెనక నుంచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ర్యాలీ వాహనము ముందు వైపుకు రావాల్సింది కోరుతున్నాం. అందరూ ముందు వైపుకు వస్తే నాయకులు పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ స్టేజ్ ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరూ స్టేజ్కి ముందు రోజు రావాల్సిందిగా కోరుతున్నారు. మహిళా కార్యకర్తలు ప్రజలు అందరూ స్టేజ్ ముందుకోండి. దయచేసి స్టేజ్ ముందు రావాల్సిందిగా అమ్మా మహిళలంతా ముందుకు రండి. మహిళలంతా ముందుకు రండి. వెనక ఉన్న కార్యకర్తలందరూ స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మా దయచేసి వెనక ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వెనక లేకుండా అందరూ నిలకుండా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలుగా చేసినటువంటి దగాకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు ప్రబంధనంగా ఇక్కడికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా వందనం, శుభాభివందనం. సోదరులారా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయితే ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకందరికీ అనేక హామీలు ఇస్తామని చెప్పి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల ఓట్లన్నీ కూడా వేసుకున్నారు. మరి మనందరికీ కూడా తెలుసు, వాళ్ళు ఇచ్చేటువంటి 143 హామీలతో పాటు
ప్రథమంగా ఈ రాష్ట్ర రైతులకందరికీ కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం మినహాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. సోదరులారా, మీరు ఎవరిగా చెప్పండి, తెలియదు ఏడు సోదరులు, మీకు ఎవరికైనా ఇప్పటికి 40,000 రూపాయలు రావాలా? చంద్రబాబు గారు ఇచ్చేటువంటి హామీ ప్రకారం 40,000 వస్తున్న సోదరులారా, నాకు తెలిసి 12,000 కూడా ఇప్పటి వరకు రాలేదు. చాలా మందికి, కొంతమందికి 7,000 8,000 వచ్చాయి, కొంతమందికి 13,000 వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నిలదీస్తున్నాం. రైతులకు రావాల్సినటువంటి 40,000 రూపాయలు ఎప్పుడు కట్టావు, ఎప్పుడు ఇస్తామని నువ్వు నిలదీస్తామని చెప్పి మేము చెప్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగులకందరికీ కూడా ఉద్యోగాలన్నా ఇస్తాము, ఉద్యోగాలు లేకుండా ఉంటే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఏం చూడాలి, అంటే చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందో సోదరులని చెప్పాలా? మరి మీరు ఎవరికైనా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను నిలదీస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రధాన హామీల్లో 2వ హామీ ఎక్కడికి పోయింది అని చెప్పి మేము అడుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకందరికీ కూడా నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. ఏ సోదరులారా, మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఈ 18,000 రూపాయలు సంవత్సరానికి వచ్చిందా? ఒక రాగి పైసలు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కళ్ళు తెరవమని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రకంగా తప్పుకుంటా పోతే 1 రోజు కాదు 2 రోజులు ప్రోగ్రాం బయటలో మేము మాట్లాడటానికి కూడా నువ్వు ఇచ్చేటువంటి హామీల గురించి మేము నిలదీసడానికి అవకాశం ఉంటుంది. సమయం తక్కువ కాబట్టి అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయడం కోరుకుంటున్నాం. ఈ జగా చంద్రబాబు నాయుడు గారికి కాలం చెల్లిపోయింది. అవునా రాకపోతున్నారా? అవును. ఈ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా పోతున్నారని నేను అంటే లేదు అని చెప్పండి గట్టిగా చేతికొచ్చి. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షను గమనించి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. 30,000 హామీలు అమలు చేయలేదు కాబట్టి వెంటనే దిగిపోవాల్సిందిగా ఈ సందర్భంగా ఇదే పడుకుతూ మరి నేను అవినాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల అసమర్థ పాలనకు నిరసనగా ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన మా అన్నలు, తమ్ముళ్ళు, మా అక్కలు, చెల్లెళ్ళు పేరున హృదయపూర్వక నిరసనలను తెలియజేస్తున్నాం. సభలో 2024 ఎన్నికలప్పుడు అందమైన హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ సంతకాలు పెట్టి బాబు సైతం ప్రతి ఇంటికి ఇచ్చారు. ఎన్నికలు అయిపోయినాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాళ ఆడబిడ్డ ఇది పేరుతో ప్రతి 18,000 దాటిన ప్రతి అక్క చెల్లెళ్లకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది, 36,000 రూపాయలు ఇవాళ కనీసం 1 రూపాయి ఏ అక్కకైనా ఏ చెల్లెలకైనా ఇచ్చారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా నిరుద్యోగ పెట్టి నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు, 2,72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి, ప్రతి యువకుడికి ప్రభుత్వం బాకీ ఉంది. కనీసం 1 రూపాయి ఇప్పటి వరకు వచ్చిందా అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు చెప్పారు
జాబ్ వస్తే జాబ్ వస్తుందన్నారు. బాబు వచ్చినాడు, జాబ్ రాకపోగా కాలేజీలో ఇరుక్కున్న సర్టిఫికేట్ కూడా ఎక్కి రావడంలో వీళ్ళు స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి చెల్లుతుంది. కాబట్టి ఇది పరిస్థితి బాబు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. హాస్పిటళ్లకు బిల్లులు కట్టరు, పేదలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందే పరిస్థితి కనిపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా నిర్వీర్యమైపోయింది. జగన్ ఉన్నప్పుడు మనకు చేయూత పథకం వచ్చేది, ఆసరా పథకం వచ్చేది, అన్నవారు వచ్చేది, కాపు నేస్తం వచ్చేది, ఈబీసీ నేస్తం వచ్చేది. ఎన్నో పథకాలతో జగనన్న ప్రతి ఇంటికి కూడా చేరువైన పరిస్థితి మనం చూసినాం. వీళ్ళు జగనన్న కంటే 3 ఇంతలు ఎక్కువ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వచ్చే పథకాలను కూడా పూర్తిగా నిర్ణయం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు వాలంటీర్ల గురించి కూడా వాలంటీర్లకు 5,000 కాదు మీకు 10,000 ఇస్తామని చెప్పినారు. ఇవాళ 10,000 కాదు కదా, 5,000 కాదు కదా, వాళ్ళకున్న ఉద్యోగంలో దిగేస్తున్నారు లాస్ట్ కు. అది ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాలుగా యువతను, మహిళలను, రైతులను, ముఖ్యంగా గతంలో రైతు భరోసా కింద మనం చెప్పినట్టు మనం అమలు చేస్తాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలకు 40,000 రూపాయలు గాను ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 12,000 రూపాయలు అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. 12,000 రూపాయలు ఇచ్చి తర్వాత ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీలు చెల్లించడంలా, పంటల బీమాలు చెల్లించడంలా, సరిగ్గా విత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేని మనం ఇంకా కూడా గమనిస్తా ఉన్నాం. ఎరువులు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితులు మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం. ఇంత అధ్వానమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు సకాలంగా అందాల్సిన పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించిన పరిస్థితులు లేవు. మరి మాదిరి వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చారు. వ్యవసాయాన్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. రైతులను నట్టేటా ముంచింది ఈ కూటమి ప్రభుత్వం. మరి పిల్లలకు సంబంధించి ఒక్కసారి ఆలోచించండి. బయటకెళ్లే పిల్లలకు సంబంధించి గతంలో మనం 5 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చాము. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతాయి. 2 సంవత్సరాల్లో ఒక్కసారి అమ్మఒడి పథకం ఇచ్చినారు. 3వ సంవత్సరంలో బడులు అప్పుడే తెచ్చినారు. ఇప్పటి వరకు ఇంకా 3వ సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి డబ్బులు ఇంకా ఇవ్వాల. దాంతో పాటు బడులకు పోయే పిల్లలకు ఒకప్పుడు స్కూల్ తెరిచేలోనే పుస్తకాలు, బ్యాగు, షూస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి విద్యా కానుక రూపంలో అన్ని చేర్చేవాళ్ళు. ఇవాళ బడికెళ్ళే పిల్లలు లాస్ట్ ఇయర్ సంబంధించిన పాత బ్యాగు, పాత షూలు, పాత బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య ఈ మాదిరి పిల్లల మీద ఏమాత్రం శ్రద్ధ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా మీ పరిపాలన చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరిని ఎదురుపట్టకుండా అందరూ మోసం చేసిన ఈ ప్రభుత్వంలో మరి కూటమి పార్టీలు ఏ మొహం పెట్టుకొని నిన్నటి రోజున పులివెందుల్లో బైక్ ర్యాలీ చేశారు. విజయోత్సవ ర్యాలీ అంటారు. దేనికి విజయోత్సవ ర్యాలీ? ఏం సాధించినారని విజయోత్సవ ర్యాలీ? ప్రజలకు 2 సంవత్సరాలు విజయవంతం వెన్నుపోటుపోతున్నందుకు ఈ విజయోత్సవ ర్యాలీ అని చెప్పి ఏం సాధించినందుకు ఈ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిర్మాణ పనులు కంప్లీట్ చేశారు. తీసుకొని వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎన్ఎంసీ కేంద్ర ప్రభుత్వము 50 సీట్లు మంజూరు చేసింది. మనం 50 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు 50 సీట్లు మంజూరు కూడా చేసింది 2024 సంవత్సరంలో. ఆ వచ్చిన సీట్లలో వెనక్కి వద్దు అని చెప్పి వెనక్కి రాసిన పెద్దమ్మ ప్రభుత్వం కాదా మీరు? మరి ఏమో ఉండేట్టుకొని విజయోత్సవ ర్యాలీ చేస్తుండడం నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మార్చి 2024లో అరటి రైతుల కోసము ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ 25 కోట్ల రూపాయలు పెట్టి కట్టించి ఓపెన్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలు అయిపోయినాయి. మీరు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక మంచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్లకు అప్పచెప్పాలి. అప్పచెప్తే రైతులు
వాళ్ళ దగ్గరికి పోయి పన్ను నిల్వ చేస్తుంటారు. అంతా ఇంత ధరలు స్థిరీకరణ జరిగే అవకాశం ఉంటుంది, ధరలు సేవలు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ మాదిరి ఈ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలైంది, అది పూర్తయిన ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా రైతులకు వినియోగంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. మరి దీనికే మీరు విజయోత్సవాలు చేసుకుంటాను, ఇది 2 సంవత్సరాలు పూర్తయినాయని చెప్పి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తయింది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తయితే వినియోగంలో తీసుకురాలేకపోయినారు. అదేవిధంగా వేల్పల్లెకి ఎవరికైనా కూడా గుట్ట మీద కొండ మీద అద్భుతంగా మన నిర్మాణం చేపట్టిన డిగ్రీ కాలేజీ కనిపిస్తుంది వేల్పల్లెలో. డిగ్రీ కాలేజ్ అద్భుతంగా మన నిర్మాణం, ఆ నిర్మాణ పనులు చివరిగా అయిపోయినాయి. ఆ ఆగిపోయిన పనులను ఈ రోజు వరకు 2 ఏళ్ళు కానీ ఈ రోజు వరకు మీరు చేపట్ల. మరి దీనికే మీరు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. వేంపల్లెలో దాదాపు రోడ్ల వైడనింగ్ కోసం వేంపల్లె టౌన్ లో 70 కోట్ల రూపాయలు పరిహారం కింద జగనన్న ప్రభుత్వం చెల్లించి రోడ్లన్నీ మంజూరు చేసి రోడ్ల పనులు దాదాపు 50-60% పనులు అయిపోయినాక మీ ప్రభుత్వం వచ్చింది. ఏదైనా కొంచెమైనా పనులు ముందుకు తీసుకెళ్లగలిగారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ మాదిరి ఏ ఒక్కరిని మరీ ముఖ్యంగా పులివెందుల అర్బన్లో జగనన్న కాలనీలో జగన్ టీవీ బయటలో దాదాపు 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు, ఇల్లు మంజూరు చేసినారు జగనన్న. మరి చేసిన తర్వాత ఆ 7,000లో 5,000 ఇళ్ల దాకా ఆర్సీ లెవెల్, ఆర్ఎల్ లెవెల్ లేకుంటే కంప్లీషన్ లెవెల్కి వచ్చినాయి. మిగతా 2,500 ఇల్లు ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. మరి 2 సంవత్సరాలు అయితే రాక్లీన్ సంస్థను నిర్మాణం చేయొద్దు అని చెప్పి వాళ్ళని బ్యాన్ చేశారు. మరి ఈ 2 సంవత్సరాల్లో మీ భుజాన్ని వేసుకొని ఏమైనా ఆ పనుల ముందుకు తీసుకెళ్లారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కనీసం ఒక్క ఇంటికైనా చేశారని చెప్పినాను. ఒక్క ఇంటిగా కూడా పెట్టలేదు. 2 సంవత్సరాల విలువైన కారణం అయితే మన హయాంలో 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కోవిడ్ పడింది. 3 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలింది. ఆ 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి మీ దగ్గర విలువైన కాలం 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క పని మెడికల్ కాలేజీ అయినా, వేంపల్లి అభివృద్ధి అయినా, కాలేజీ వాళ్ళు చక్రాయపేట మండలానికి సంబంధించిన కాలేజీ వాళ్ళు దాని కంప్లీట్ అయిన చక్రాయపేటలో ఇరిగేషన్ సమస్యలు పూర్తిగా కంప్లీట్ చేయడమేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని మండలాలకు టీడీసీ నీళ్ళన్నా వస్తాయి, జిల్లాల బ్రాంచ్ నీళ్ళన్నా వస్తాయి, లేకపోతే జీకే నీళ్ళన్నా వస్తాయి. చక్రాయపేటకు మాత్రమే ఈ 3 సిస్టమ్స్ లో ఏ ఒక్క సిస్టమ్ నీరు కూడా చక్రాయపేటకు పోదు. అది ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఎస్ఎస్సీ, హెచ్ఎంఎస్ఎస్సీ లింకేజ్ కింద చక్రాయపేటలో 0.2 టీఎంసీ ఉండే రిజర్వాయర్ కాలేజీ వాటిని 1.2 టీఎంసీకి పెంచి చక్రాయపేటకు సంబంధించిన నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను ముందుకు తీసుకెళ్లే విషయంలో కనీసం ఒక్క రూపాయి పనైనా మీరు చేస్తున్నారు అని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. మరి దేనికి విజయవంతంగా పులివెందులకు కళ్ళలోకి దోపిడీ చేస్తున్నారు, దానికి విజయోత్సవాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. గడిచిన 2 ఏళ్లుగా వీళ్ళు విజయవంతంగా చేసిన పనులు 3 మాత్రమే. విజయవంతంగా చేసిన పనులు కేవలం 3 మాత్రమే. చక్రాయపేటలో పాపాగ్ని నదీ గర్భంలో ఇష్టం వచ్చినట్టు రోజు కొన్ని 100 ట్రక్కుల్లో ఇసుక దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు సైతం పంపించారు. దానికి విజయోత్సవాలు చేసుకున్నారు నిన్న. అదేవిధంగా వేంపల్లి మండలాలు జగన్ హయాంలో అభివృద్ధికి నిలయాలుగా ఉంటే వీళ్ళ హయాంలో వెరైటీ స్కూల్ ముగ్గురాళ్లకు దోపిడీకి నిలయంలో మారిపోయింది. వేంపల్లి మండలాల పరిస్థితుల విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు రోజుకు 70 టన్నులు 80 టన్నులు వెరైటీస్ దోపిడీ జరుగుతామని ప్రతి రోజు కూడా ఇష్టం వచ్చినట్టు రోజు 30,000 రూపాయలకు ఒక టన్ను. అంటే ఇష్టానికి దాదాపు 24-25 లక్షల రూపాయలు ప్రతి రోజు కూడా వెరైటీస్ రూపంలో, ముగ్గురాల రూపంలో ఈ ప్రభుత్వం, ఈ కుటుంబ నాయకులు, ఈ దొంగలు
దోపిడీ చేస్తా ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మరి ఆ దోపిడీ చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటా ఉన్నారు విజయవంతంగా దోపిడీ చేసినందుకు. కాబట్టి అదేవిధంగా విజయవంతంగా పులివెందుల టౌన్లో మధ్య కాస్త తగ్గింది కానీ సింహాజిపురంలో పులివెందుల రూరల్లో విడిగా జూడలు నడుస్తా ఉన్నమాట. వాస్తవ మాట్లాడాలి అనేది మనం చేస్తాం. విడిగా జూడలు నడుస్తాం. మరి విజయవంతంగా చూడవరించినందుకు, విజయవంతంగా ఇసుక దోపిడీ చేసినందుకు, విజయవంతంగా ముగ్గురాలు దోపిడీ చేసినందుకు, ఈ 3 పనులు చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్నటి రోజున వాళ్ళు చేపట్టిన విజయోత్సవాన్ని అందుకోసమే చేపట్టారనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. 2 సంవత్సరాలుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచి దోపిడీ చేసి ఈ మాదిరి విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి బుద్ధుందా సిగ్గుందా మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏం ఉండకపోతే ఏం సాధించినారని, ఏం చేస్తారని, ఇచ్చిన హామీలు ఏం అమలు చేస్తారని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కూటమి నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కొంచెం ఈ ఊరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇలా మాట్లాడుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని మేము కలగడం చేసుకుంటా ఖాళీ పరిస్థితుల్లో ఉంటున్నారు. బుద్ధుందా మీకు? అధికారులను అడ్డం పెట్టుకుంటారంట. పోలీసులను అడ్డం పెట్టుకుంటే మీరే చెప్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకోకపోతే మీతో ఏమీ సాధ్యం కాదనే విషయాన్ని పరోక్షంగా మీరు ఒప్పుకున్నారు. ఈ రెండేళ్లుగా ఎన్నుకొని 10ల సంఖ్యలో మా నాయకుల పైన, మా కార్యకర్తల పైన ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ కేసులు, వారు ఏమి జరగకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ రాసుకోవడము, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు కట్టడము, మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, జైళ్లలో రిమాండ్కు పంపడము. ఇది మీరు 2 సంవత్సరాల్లో సాధించిన గంట మా కార్యకర్తలను వేధించడం. నిజంగా నేను చెప్తా ఉన్నా, మా కార్యకర్తలు ఈ 2 ఏళ్లుగా ఎన్నో నొప్పులు వచ్చుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అమలు తీసుకున్నారు. కానీ జగనన్న ఏ పిలిపించినా కూడా ఇలా వేల సంఖ్యలో రోడ్డెక్కి జగనన్నకు అండగా నిలబడ్డారు, మద్దతుగా నిలబడ్డారు. కార్యకర్త సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా హత్య చేస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. మీ స్ఫూర్తితో మీ పోరాట స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ దగ్గర, ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల దగ్గర అధికారం ఉండొచ్చు కాక, పోలీసులు ఉండొచ్చు కాక, ఇంకా ఏమైనా ఉండొచ్చు కాక, మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, మా దగ్గర ప్రజలు ఉన్నారు. దేనికైనా సిద్ధమైన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఎల్లకాలం ఇదే పోలీసులు కూడా ఉండరు. తప్పకుండా అధికార మార్పు జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థల నుండి మిమ్మల్ని నిలబెడతాం, శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసులను, అవినీతి అధికారులను, తప్పుడు అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ తప్పకుండా ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా, కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలా, చేస్తున్న దోపిడీని ఆపాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన నా అన్నలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు మీ అందరికీ శిరస్సు నుంచి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. హలో అరుణాచల నాయకత్వం, అరుణాచల నాయకత్వం, అరుణాచల నాయకత్వం, అరుణాచల నాయకత్వం, జగన్, జై జగన్, జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
కొంతమంది అన్నలు తమ్ముళ్ళు అడుగుతా ఉన్నారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సీ అభ్యర్థులకు డిఎస్సీ సెలక్షన్ లో గౌరవాల గురించి మోసాల గురించి చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఏ రకంగా స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి స్పోర్ట్స్ కోటాలను రిజర్వేషన్ పెంచి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరికీ ఏ రకంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, ఏ రకంగా కష్టపడి చదివి ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించి కష్టపడి చదివిన వాళ్లకు తీరని అన్యాయం జరిగింది. మరి ఖచ్చితంగా డిఎస్సీ సెలక్షన్ అనేది ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వము డిఎస్సీ కలెక్షన్ కింద మార్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం చేత ఎంక్వైరీ చేయాలా, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని సరైన విచారం చేయాలా. దీంట్లో పెద్ద కుట్ర జరిగింది. కొన్ని లక్షల మంది డిఎస్సీ పరీక్ష రాసిన అన్నదమ్ములు పూర్తిగా నష్టపోయినారు. వాళ్లకు బాగా చదువుకున్నా బాగా ఎగ్జామ్ రాసినా అదేవిధంగా వాళ్ళ దగ్గర స్కోర్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాళ్లకు రాకపోగా అనేక మందికి అంటే ఎస్సీఈఆర్టీ అనే సంస్థ ఈ డిఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ సంస్థలో ఎవరైతే పేపర్ కంప్యూటర్ లో అప్లోడ్ చేస్తారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అతను డిఎస్సీ ఎంట్రన్స్ లో డాక్టర్లో వచ్చినాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది ఈ పేపరు ఏ రకంగా లీక్ అయింది, ఏ రకంగా ఈ పేపర్ లో మరి చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగిందనే విషయం మీ అందరికీ అర్థమవుతోంది. తప్పకుండా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సీ అభ్యర్థులకు అందరికీ కూడా అండగా నిలబెట్టాం. లక్షలాది మంది డిఎస్సీ సోదరిమణులకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో విచారణ తప్పకుండా పిలిచి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు ముందు వెళ్ళండమ్మా, మూగాండి కొంచెం ముందు పండుగ పాఠం పెట్టండి బాబు. Thank you.
రాజన్న గదిలేరా జగన్ పటేలుగులను మడత పెట్ట పులి జగన్ రా గదిలేరా రాజన్న గదిలేరా చేసేది మాత్రమే చెబుతాం. జగన్ మాటలిచ్చాడు అంటే తగ్గేదే లేదు అని కూడా ఐసపడకుండా చెప్తా ఉన్నాను. చూడకుండా కూడు పెట్టినాడు జగన్, దీతం చూడకుండా మంచి చేసినాడు జగన్, పార్టీ చూడకుండా తోలు చూపినాడు జగన్, అదే పథకాలను కదా మన జగన్ ఇచ్చిన మాట పడతలో తిరగను సంకట పథకమంటూ నొక్కెరపడను గదిలేరా రాజన్న గదిలేరా ప్రతి ఇంటికి ఇంతమంది చేసే తర్వాత 2019 వచ్చిన ప్రజలకి 175 సిద్ధమని 175 కొడతాం మనకెవడు అట్టమే నాయకత్వం Raja Vijay
కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయింది. అందులో ఇచ్చిన హామీలు అమల్లో ఏ హామీలు అమలు చేయలేదు సార్. ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పకుండా ఈ హామీలు అమలు చేయాలని చెప్పి మా పార్టీ పిలుపు మేరకు ఈ ర్యాలీ చేసి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు నిద్ర లేచి ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఆ పార్టీ తరఫున థ్యాంక్ యూ సార్. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ ప్రజలు నమ్మరు అని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడా అంటే ఊసేలేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు, 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు పోలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, కానీ బాబు వచ్చినాక కాలేజీల్లో ఉండే సర్టిఫికేట్లు కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రంలోని యువత పోయింది. కారణం ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఈ ప్రభుత్వం 4,000 కోట్లు కాలేజీలకు చెల్లించడం లేదు కాబట్టి సర్టిఫికేట్లు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది యువతకు. ఈ మాదిరి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అన్నదాత సుఖీభవ అని చెప్పారు, సంవత్సరానికి 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తాము, 2 ఏళ్లకు 40,000 రావాలా. ఇప్పటికి 12,000 మాత్రమే వచ్చింది. పంటల బీమాలు రావడంలా, ఇన్పుట్ సబ్సిడీలు రావడంలా, సరిగ్గా ఇత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇవ్వడంలా, ఎరువుల ధరలు అమాంతం పెంచేసినారు. ఏ ఒక్కరికి కూడా పంటల కొనుగోలు చేయమంటే ఏ పంట కూడా ఈ 2 ఏళ్ళు మీరు చూస్తే ఆ పంట రైతు చెయ్యి దాటిపోయినాక దాదాపు 90% పంట అమ్ముకున్నాక చివరి 10% మీ రైతుల చేతిలో ఉన్నప్పుడు అప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ రకంగా రైతులకు కానీ, యువకులకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ అమ్మఒడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకే దఫ మాత్రమే అమ్మఒడి ఇచ్చారు ఇప్పటిదాకా. 3వ సంవత్సరం క్లాసులు ప్రారంభమైన ఇంకా అమ్మఒడి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రకంగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, యువకుల వరకు, మహిళల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు తీరని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టే ఇవాళ మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు స్టేట్ వైడ్ ఏ రకంగా ప్రజల్లో ఈ స్పందన వస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్పందనకు ఒకే ఒకటి సంకేతం, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత. ఒకే ఒక సంకేతం, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్లెక్కి ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్నటి రోజున కూటమి ప్రభుత్వము ఏదో సాధించామని చెప్పి 2 సంవత్సరాలు అందమైన అబద్ధాలు ఎన్నికలప్పుడు చెప్పి 2 సంవత్సరాలు అయిపోయినాక ప్రజలను విజయవంతంగా వెన్నుపోటు పొడిచామని చెప్పి నిన్నటి రోజు కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు అని పేరు పెట్టి బైక్ ర్యాలీలు చేసినారు. ఏం సాధించారని విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారు మీరు సాధించింది శూన్యం. ఏ ఒక్క ఇందాక చెప్పినట్టు పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుద్యోగ యువత వరకు, మహిళల వరకు అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. మరి ఈ మాత్రం దానికి ఇంతమందికి వెన్నుపోటు పొడిచినందుకు చేస్తూ ఉన్నారా మీరు విజయోత్సవ ర్యాలీలు? పులివెందల్లో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇసుక దోపిడీ, ముగ్గురాళ్ళ దోపిడీ, ఇష్టం వచ్చినట్టు జూదం, ఈ ఊరికి కన్నమేసినట్లుగా కూటమి నాయకులు, స్థానిక ఇన్ఛార్జి దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఇందుకోసం విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారా? మరి విజయోత్సవ ర్యాలీలు చేయడమే కాకుండా నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా
మీడియాలో చెప్తా ఉన్నారు, అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నెగ్గుతామని చెప్తా ఉన్నారు. సిగ్గుందా మీకు అట్లా మాట్లాడడానికి? బుద్ధుందా మీకు? అంటే ప్రజల్లో మీరు పలచనైనారు కాబట్టి, ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి గెలిచే శక్తి లేదు కాబట్టి చివరికి పోలీసులను అడ్డు పెట్టుకుంటాం, అధికారులను అడ్డు పెట్టుకుంటాం, మా దగ్గర ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, కలకాలం మీరే అధికారంలో ఉండరు, కలకాలం ఇదే పోలీసులు ఉండరు. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన రోజు తప్పు చేసిన ప్రతి అధికారికి కూడా చట్టం ముందు నిలబెడతాం, న్యాయ వ్యవస్థల ముందు తప్పనిసరిగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అధికారులు కూడా తప్పకుండా సంయమనంతో ఇప్పటివరకు రెండేళ్లు ఊడిగం చేసినారు, రెండేళ్లు వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తినారు. ఇంకా చాలు, 3వ సంవత్సరంలో పడినారు. ఉండేది రెండేళ్లే కాబట్టి అధికారులు కూడా కొంచెం కళ్ళు తెరవమని, నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కూడా అధికారులను కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఓకే, అలాగే ఓకే, స్లోగా స్లో.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 2 ఏళ్ళు పూర్తయ్యి 3వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. చంద్రబాబు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి వచ్చి అందరూ కలిసి ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనే ఒకే ఒక లక్ష్యంతో, ప్రజల కోసం కాదు, జగన్ అనే ఒక శక్తిని ఓడించాలనే లక్ష్యంతోనే ఆ రోజు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు, అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళకి 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. అందుకే ఇవాళ మా నాయకుడు, మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ నిరసన ర్యాలీలను చేస్తూ ఉన్నాం. ఎందుకు నిరసన ర్యాలీలు అంటే ఒకటే మేము చెప్పేది చంద్రబాబు నాయుడు మీకు ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచన కానీ ఆ శక్తి కానీ లేదు. సూపర్ 6 అని చెప్పి పచ్చి అబద్ధాలన్నీ చెప్పి ఇవాళ అమలు చేయకుండానే అమలు చేసామని మళ్ళీ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఇవి కాకుండా మరో 140 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలే. ఒకవేళ ఆడబిడ్డ అనేది తీసుకోండి, ఆడబిడ్డ నీదంటే ఏంటి? ప్రతి నెల 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తానన్నారు. ఏ ఒక్కరికన్నా ఇచ్చారా? ఆడబిడ్డ నీదే కాదు, మీరు నిరుద్యోగ భృతి కానీ 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్ కానీ ఏ కార్యక్రమానన్నా చేశారా అని అడుగుతున్నాం. మీది ఒక కోతల ప్రభుత్వం. మీరు ఇవాళ 6 లక్షల పెన్షన్లు కోసేశారు, 7 లక్షల రైతు భరోసా మీరు మార్చిన అన్నదాత సుఖీభావ లబ్ధిదారులను కోసేశారు, 20 లక్షల మందిని మీరు అమ్మఒడి కింద ఏదైతే మీరు వాళ్ళ తల్లికి వందనం అన్నారో ఆ లబ్ధిదారులను కోసేశారు. ఈ విధంగా లబ్ధిదారుల సంఖ్య కుదించి అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వకుండా పెన్షన్ మేము అడుగుతున్నాం. 2 ఏళ్ళు అయింది, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన వారి భార్యలకు తప్ప మీరు ఎవరికైనా పెన్షన్ ఇచ్చారా? ఇవాళ మీకున్న శక్తి ఏంటంటే పబ్లిసిటీ, మీకున్న శక్తి ఏంటంటే మీ మీడియా. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే మీ కొడుకు నోటికి ఏమొస్తుందో మీకే తెలియకుండా ఎవరన్నా మళ్ళీ మాట్లాడితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతానని బనాయించడం చాలా దుర్మార్గమైన పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. సుపరిపాలన అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా క్లియర్గా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్లతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే నిజమైన సంక్షేమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాలని అందించాలనే లక్ష్యాన్ని తీసుకుంటే ఇవాళ దాన్ని నీరు కార్చేశారు. నిన్ననే మా నియోజకవర్గంలో విజయరాడిపాలెం వెళ్ళాం. అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు అనే పేరుతో 150 మంది ఎస్సీ మహిళలకి 2 నెలల నుంచి ఉపాధి హామీ పనులకి పిలవడం లేదు. ఇది మీ సర్కారు. నోరిపితే అబద్ధాలు, తోట తీస్తాం, తోలు తీస్తామని పచ్చిగా ఏదో బెదిరించే కార్యక్రమం. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేస్తాం. నిన్న రాత్రి నుంచి పోలీసు అధికారులు ఫోన్లు చేస్తున్నారు అందరికీ, మా నాయకులందరికీ ఫోన్లు చేసి ఈ కార్యక్రమం శాంతియుతంగా జరగాలి, మీరు మాట్లాడడానికి లేదు, లేకపోతే మీరు ఏమీ తగలబెట్టడానికి లేదు. నిరసన కార్యక్రమాల్లో చాలా ప్రక్రియలు ఉంటాయి. ఇవాళ డిఎస్సి పోస్టులు అమ్ముకున్న మీ చరిత్రను నిలదీయకపోతే మా పార్టీకి అర్థమే లేదు. పరీక్ష రాయకుండా, కనీసం ఒక మెడల్ రాకుండా పోస్టులు ఇచ్చేసిన ఘనత మీది. 15 లక్షలకి 20 లక్షలకే టీచర్ పోస్టులు అమ్ముకున్నారంటే ఎంతగానో దిగజారుడుతనం ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కేసులకి లేకపోతే మీ ఉడత ఊపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. మా పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేస్తాం. మీ సూపర్ 6 అట్రా ఫ్లాప్ ఇవాళ అమలు చేయని పథకాలకి విజయోత్సవాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో తిరుపతిలో సభ పెట్టారు, కూటమి సభ అని. ఆ రోజు మీ మేనిఫెస్టోని బీజేపీ చేతితో కూడా తాకలేదు. మీరు వచ్చి ఇవాళ బీజేపీని కూడా తీసుకుని వెళ్ళి ఆ సభలో ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకు తెలుసు మీరు ఎప్పుడు చూసినా అబద్ధాలతో ఆ గద్దెనెక్కుతారు, అధికారంలోకి వస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటి మాదిరిగానే అన్నీ కూడా గంగలో కలిపేస్తారు హామీలు అనేది మేము చెప్తా ఉన్నాం.
జనం అనుకున్నారా? విద్యార్థులకు వెన్నుపాటు పడిచిన మన విజయం ప్రజలకు వందక ప్రగతిని పంచక ముందుకొచ్చడం నేస్తంలా దయచేసి ర్యాలీ వెనక రావాలి. అందరూ ఒక సైడ్ రాజ్యం
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.